అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రాజకీయం పేరిట విలువలు పతనావస్థకు చేరుకుంటూ అనిపిస్తుంది. సమాజంలో అత్యవసరమైన పరిస్థితి, వాళ్ళు నిజంగా చెప్తారండి, అత్యవసరమైన పరిస్థితి రైతు సమస్యలు కానీ, మహిళలు కానీ, భావితరాల భవిష్యత్తు కానీ ఏమీ కాకుండా 24 గంటల బూతుల మీద చర్చలు. వెరీ అన్ఫార్చునేట్ అని చెప్తున్నాను. ఇది సమాజంలో విలువలు ఎలా పరిస్థితి పడిపోతున్నాయో ఇవాళ దర్పణం కనపడతా ఉంది. భావితరాల యువత భవిష్యత్తు కోసం ఇవాళ నిలబడాల్సిన పరిస్థితి. మేము చూసుకుంటే వచ్చే తరానికి 100 రకాల క్యాన్సర్లు వచ్చే పరిస్థితి ఉందంటే, కల్తీలు జరుగుతుంటే, కాలుష్యం పెరిగిపోతుంటే దీని మీద సమాజం, ముఖ్యంగా విత్ డ్యూ రెస్పెక్ట్ టు మీడియా, మీ బాధ్యత ఏముందో మీరు పట్టించుకోండి. చాలా సీరియస్ ఇష్యూ. వచ్చే తరానికి 100 రకాల క్యాన్సర్లు రాబోతున్నాయా? కల్తీ మీద మాట్లాడరా? ఒక హత్య చేసినాడు, ఒక కత్తిపోటుతో ఒకేసారి చంపేస్తాడు, ఉరిశిక్ష వేస్తాం 300 ఉండవు ఇప్పుడు పాత చట్టం పెట్టుకుని. కానీ కల్తీలు చేసేవాళ్ళు క్షణం మనిషిని జీవోత్సవాలుగా చేసేసి భావితరాలను దుర్మార్గంగా తయారు చేస్తుంటే వాళ్ళకి ఉరిశిక్ష కంటే కఠిన శిక్ష వేయాల్సింది ఎంతమంది ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 147 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు పనిచేసేవాళ్ళు 25 మంది కూడా లేరా? కాలుష్యంతో దుర్మార్గం జరుగుతుంది, ఎందుకు పట్టించుకోవట్లేదు? ఒక ఆయన బూతులు తిడతాడు, ఏమండి ఆయన ఏమన్నారు ఈయన బూతులు తిడతాడు, దాని మీద చర్చా వేదిక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన హామీలు రావాలి, భావితరాలు నిలబడాలని పట్టింపు లేదా? పెద్ద పరిశ్రమలు వస్తున్నాయంటారు. మళ్ళా చెప్తున్నాను, కేంద్రం నుంచి రావాల్సిన మనకి విభజన హామీలు ఏదైతే ఉన్నాయో రాయితీలు కేంద్రం మనకివ్వాలి. అట్లాంటిది మనం ఏం చేస్తున్నాం? మీ ప్రజలందరి దగ్గర పళ్ళు ఓడగొట్టి వసూలు చేసిన పన్నులను తీసుకెళ్ళి ఆ గుజరాతీ మార్వాడి వ్యాపారులు ఇండస్ట్రీలు పెట్టుకోవడానికి మన పళ్ళు ఓడగొట్టించిన దాంట్లో పన్నులోంచి వాళ్ళకి రాయితీలు ఇస్తా, రండి 400 ఉద్యోగాలు వస్తాయి, రండి మీరు కొన్ని ఉద్యోగాలు వస్తాయి, మిగతా సెక్యూరిటీ గార్డులు ఉద్యోగాలు ఇప్పిస్తారా గుజరాతీ మార్వాడి కంపెనీల్లో? మనకి చాలా బాధగా ఉందండి. నేను ఏమైనా ఒక్క మాట తప్పు మాట్లాడుతుంటే ఖండించండి, నేను సవరించుకుంటా. కడుపు మండిపోతూ ఉంటే, ఇంత బాధ తత్పృతంతో మాట్లాడుతుంటే మేమేం తప్పు చేసాం? రాష్ట్ర బడ్జెట్ మన కేంద్ర బడ్జెట్ వచ్చింది, నాకు తెలంగాణ కూడా కావాలి, తెలుగు రాష్ట్రాలు కావాలి. తెలంగాణకు 5,454 కోట్లు ఈ సంవత్సరం బడ్జెట్. అంతకుముందు 5,337, అంతకుముందు ఒక సంవత్సరం 3,036. ఆ గుజరాత్ రాష్ట్రానికి 17,000 కోట్లు ఈ సంవత్సరం, క్రితం సంవత్సరం 17,000 కోట్లు. ఆ పక్కన్న మహారాష్ట్రకి 23,000 కోట్లు. కొంచెం పెద్ద రాష్ట్రం అందుకుంది, అయినా సరే బుల్లెట్ రైలు అని ముద్దుల రైలు కోసం అంటే 2 సంవత్సరాల్లో 1,20,000 కోట్లు కేటాయించి ఒక తెలంగాణ రాష్ట్రంగా 5,000 కోట్లు 10,000 కోట్లు ఇచ్చి పండుగ చేసుకోండి అంటే ఇంత దారుణం ఏమైనా ఉందో అసలు నాకు అర్థం కాదండి. ఒక కడుపు రగులిపోతూ ఉంది. ఒక తెలుగు బిడ్డగా వాళ్ళేమో అక్కడేమో కూర్చుని వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు. ఆంధ్రప్రదేశ్లో గొడవ, ఒక మాజీ మంత్రి గారికి బాగాలేదు, ఒంట్లో బాగాలేదంటే ట్రోలింగ్. ఆరోగ్యమయ్యా అది. ఆరోగ్యాన్ని కూడా తీసుకుని ఒక మాజీ మంత్రి గారికి ఒంట్లో బాగాలేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందన్నారు, టీవీలు కూడా ఇచ్చేస్తూ ఉంటాయి. ఎంత దుర్మార్గం, అంత చెత్త ట్రోలింగా? సిగ్గు లేదా మీకు? ఓకే, చంద్రబాబు నాయుడు గారు అనారోగ్య పరిస్థితిని కూడా ట్రోల్ చేయడం కూడా, అంటే ఆరోగ్య సమస్యను పట్టుకుని ట్రోల్ చేస్తాను. ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఏంటి అసలు నాకు అర్థం కాదు. ఈ ఎమోషన్ ప్రజల్ని ఇవాళ స్వతంత్ర వ్యక్తిత్వంతో ఉన్న ఎందుకు చంపేస్తున్నారు మీరు? మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నారు ఇవాళ. తిరుపతి లడ్డు, ఎస్, నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిగానే ఉన్నా, ఖచ్చితంగా ఉంటాను. నేను ఎప్పుడు చిన్నప్పుడు నన్ను ఎవరు బాప్టైజ్ చేయలేదు, నేను క్రిస్టియన్గా మారలేదు, నా పిల్లలు క్రిస్టియన్స్ కాదు, మా దేవాలయంలో బైబిల్ లేదు, అవసరమైతే గొడ్డు మాంసం తింటాను నేను చెప్పలేదు, నా పిల్లల్ని క్రిస్టియన్లు కూడా నేను కన్వర్ట్ చేయలేదు, ఉత్తరాది సనాతనవాదిని మాత్రం కాదు నేను. అసలు వీళ్ళు బయలుదేరి, నేను మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాను, ఒక్కొక్క అక్షరం కూడా ఏం పొరపాట్లేదు. ఇవాళ ఆ లడ్డూలు, అయోధ్యకి శ్రీరాముడికి లడ్డూలు 1,00,000 లడ్డూల కోసం సౌరభ్ పవార్ గారు, అమిత్ షా గారి మిత్రుడు, అంటే క్రితంసారి బోర్డు మెంబర్, ఈసారి బోర్డు మెంబరు ఆయన, జూపల్ రామేశ్వర్ గారు, ఇంకెవరు కలిసి పంపిస్తే పరాగాళ్ళు దాంట్లో స్పెషల్గా తయారు చేసి, ఏది అసలే అంటే ఆవు నెయ్యితోనే అని మాత్రమే కాకుండా స్వదేశీ ఆవు నెయ్యి, అంటే జెర్సీ ఆల్గా గిర్ని ఆవు నెయ్యితో తీసుకొచ్చి కట్టి చేసాము. 1,00,000 కూడా స్పెషల్ ఏవియేషన్లో ఎయిర్క్రాఫ్ట్లో పంపించాము, ఇచ్చామని చెప్తే ఏమాత్రం మొహమాట లేకుండా విద్వేషాలు రెచ్చగొట్టింది ఎవరండి ఈ రాష్ట్రంలో? మతాల మధ్య చిచ్చు పెట్టిన దానికి ఏం శిక్షలు ఉండవా?
పెద్ద పెద్ద పదవులు ఉంటారే, వెళ్ళి అయోధ్యకు లడ్డూలు పంపించారు, మా వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను భంగపరిచేటట్టు చేసిన దుర్మార్గ కార్యక్రమం చర్చలు ఉండవా? ఎవరు చేశారు ఇలాగా? ముఖ్యమైన పదవులు ఉన్నవాళ్ళు తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని నడి బజార్లో ఢిల్లీలో నడి బజార్లో తాకట్టు పెట్టినట్టు పెట్టింది ఎవరు? అయోధ్య వెళ్ళి ఇక్కడి నుంచి టిల్ నో తిరుపతి లార్డ్ బాలాజీ ఫ్రమ్ హీరో ఆన్వర్డ్స్ విల్ గో బ్యాక్ టు అయోధ్య అంట. ఎవరెక్కడ? వీళ్ళు రాష్ట్రంలో ఇది వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను భంగపరిచే దుర్మార్గంగా వ్యవహరిస్తే వీళ్ళు ఇవాళ హిందువులు వీళ్ళే చెప్పారు హిందువులే గొడవలు పెడుతున్నారు. నేను ఒప్పుకోనండి, హిందూ నాయకులే గొడవలు పెడతారు. ఎవరు చెప్పారు హిందూ నాయకుల మీద అంత దుర్మార్గం వేయడానికి? వీళ్ళు రాష్ట్ర నాయకులు. మళ్ళీ ఇవాళ చాలా బాధగా ఉంది. లడ్డు ఎస్ దుర్మార్గం కల్తీ జరిగింది, కఠిన శిక్ష అయింది. ఆ ఫినాయిల్ కలిపారని నాకు అర్థం కావట్లేదండి ఏంటిది. ఇవాళ అటు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏమి జరగనట్టు 4 లారీలు తిప్పారు, ఆళ్ళు గొడవ వీళ్ళు గొడవ, ఇంక రాష్ట్రంలో సమస్యలు లేవు. ఏంటండి ఇది? నాకు అర్థం కాదు. రాష్ట్రంలో భావితరాలు అంతిమంగా ఒకటి చెప్తాను నేను, ఈ భావితరాలు వాళ్ళకి ఇవాళ ఎలాగో ఉపాధి లేదు, యాక్సిలేటర్ రైజ్ చేయకపోతే వాళ్ళకి ఎనర్జీ లేకపోతే తీసేయమని చెప్పి స్టెంట్ స్కూల్స్ పెట్టాలంటే రాయలసీమలో ఒకటి, కోస్తాలో ఒకటి, ఇంకో చోట అని పెట్టి గౌరవం వాళ్ళు మాట్లాడితే ఇదాన్ని మాట్లాడేది. మా తెలుగు బిడ్డలు యువతరం కనీసం 10 లక్షల మందికి మీకు రాయితీలు ఇస్తే పారిశ్రామికవేత్తగా మారుతారు. తమ ఊరికి, తమ కుటుంబానికి, తనకి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చి దేశ సంపద పెంచుతారు. మానేసి మన ఆంధ్రప్రదేశ్ రావాల్సిన రాయితీలంది గుజరాతీ గెద్దలే తన్నుకుపోతే అక్కడ సంబంధం లేకుండా ఆ సిటీ గిఫ్ట్ సిటీకి 114 లక్షల కోట్ల బిజినెస్ ఇచ్చామని చెప్పి ఆనందంగా చెప్పుకుంటే, మా యువత మాత్రం మీరు చెప్పినట్టు వాళ్ళు బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి మీ పిల్లలు మాత్రం అమెరికాలో చదువుకుంటారు, వీళ్ళు మాత్రం మతం పేరు మీద కులం మీద కొట్టు చచ్చిపోవాలా? గుండె లోతుల్లోంచి మాట్లాడుతున్నాను. ఎంతమంది చూపించిన మీడియా వాళ్ళందరికీ దండం పెడుతున్నా. పార్టీగతంగా నేను ఏ పార్టీలు నాకు అనవసరం అండి. కడుపు మండిపోతూ ఉంటే యువతరాన్ని పారిశ్రామికంగా చేయడం మానేసి ఆ కంపెనీలు వచ్చి నా దగ్గర సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలు చేయాలా? మన తెలుగు బిడ్డలకి వీళ్ళకి కావాల్సిన రైతులు ఆలు తన్నుకుపోతే వీళ్ళు కరెంటు బిల్లు మళ్ళీ చెప్తున్నాను మీకు, మీ దగ్గర ఒక హెయిర్ కటింగ్ సెలూన్, ఒక ఇస్త్రీ షాపు 8 రూపాయల చొప్పున కరెంటు వసూలు చేస్తున్నారు, తెలుసా మీకు? నిజమే కదండి. ఇది తీసుకెళ్ళి ఆ గుజరాతీ వ్యాపారులు, గుజరాతీలు అందరూ తప్పని నన్ను అడ్డంగా దుర్మార్గం చేసే గుజరాతీల గురించి మాట్లాడుతున్నాను నేను. వాళ్ళని తీసుకెళ్ళి మీ దగ్గర 8 రూపాయల కరెంటు బిల్లు వేసేసి వాళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలా? ఇదేమయ్యా నాకు అర్థం కాదు. అందుకే విత్ డ్యూ రెస్పెక్ట్స్ యూ అందరినీ ఆలోచించమని చెప్తాను. ఎంతమంది చెప్పినా 10 మందికి ఈ సమాచారం తెలియజేయండి. 10 మందికి నేను చెప్పిన సమాచారాన్ని దయచేసి అందరూ కూడా 10 మందికి తెలియజేయమని చెప్పి కోరుతా ఉన్నాను. ఒక పెద్ద దమ్ముండి కలేజా ఉన్న యువత ఆంధ్రప్రదేశ్ ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, దాని మీద దృష్టి పెట్టమని చెప్తా ఉన్నాను. ఆ మోడీ గారికి కూడా మీ అపాయింట్మెంట్లు ఏదవుతున్నాయో ఆ సినిమా నటులకు బాగా ఇచ్చుకుంటున్నారు. మీరు మొన్న ఏదో ఇజ్రాయెల్ గురించి ఫాదర్ల్యాండ్ ఈజ్ ఇజ్రాయెల్, మదర్ల్యాండ్ ఈజ్ ఇండియా అన్నారు. అది ఎవరిని ఉద్దేశించాలని నాకు తెలియదు, కానీ మా ఇక్కడున్న జనం అందరి మా ఫాదర్ల్యాండ్, మా మదర్ల్యాండ్, తల్లిదండ్రులు అందరి ల్యాండ్ మా తెలుగు గెడ్డ. అది మాత్రం దయచేసి చెప్తున్నాను. మిగతా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ధైర్యం ఉండి కలేజం ఉండి నిలదీయండి. ఒక భావితరాలు అన్యాయం అయిపోతున్నాయి. విభజన హామీలు రాకుండా, హోదా రాకుండా. మళ్ళీ ఒకటి చెప్తున్నాను, ఇನ್ನು ఈశాన్య రాష్ట్రాలు 2027 మార్చి వరకు కొనసాగుతున్నాయి. విభజన హామీలు క్లోజింగ్ చాప్టర్ అనేవాళ్ళు ఆంధ్రప్రదేశ్కి ద్రోహులు. మళ్ళీ చెప్తున్నా, నీచులు, ఇంకా చెప్తున్నా నికృష్టులు. ఆంధ్రప్రదేశ్కి విభజన హామీలు క్లోజ్ అయ్యింది చాప్టరా. సిగ్గుందా, లజ్జ ఉందా ఒక్కొక్కడికి? ఈ పదాలు వాడుతున్నా, కడుపు రగులిపోయి వాడుతున్నా, అనుచితంగా ఒక్క వ్యక్తి మీద వాడలా, ఇలా మాట్లాడే దుర్మార్గుల మీద వాడుతున్నా, ఉత్తర ఆర్య సనాతన మనువాదుల మీద వాడుతున్నా, ఉత్తర ఆర్య సనాతన మనువాదుల మీద వాడుతున్నా. ఎందుకంటే మనుశాస్త్రం మొదటి రాజ్యాంగాన్ని మాట్లాడేవాళ్ళని మాట్లాడుతున్నాను నేను. మేము మీటింగ్ పెడితే ఒక్క నిమిషం, సెకండ్ కూడా మీరు మీడియా చూపించలేదంటే, మీడియా చూపించి మా కార్యక్రమం చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా హిందూపురం నుంచి ఇచ్చాపురం హిందూపురం మేము పాదయాత్ర చేసాం. 0.1% మీరు మీడియా చూపిస్తే మేమేం తప్పు చేసాం? మేము చేయలేదు. అంతకన్నా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను క్లారిఫికేషన్. 2019 కంటే 2019 తర్వాత ఉధృతం ఉద్యమించాం. ఆ తర్వాత ఈ ముఖ్యమంత్రిగా ఉన్న ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీదకి 1000 మంది కార్యకర్తలని విద్యార్థిని అరెస్ట్ చేస్తే విద్యార్థి యువజన సంఘాలతో వెళ్ళి ఆయన ఇంటిని ముట్టడిచ్చి నానా ఇబ్బందులు మమ్మల్ని పెట్టిన మాట. కానీ మీడియా కనపడదు. మా మీద కేసులు పెట్టారు. ఎవరు ఇట్లా 90% ఇట్లేదు. మేమేం చేయం, దానికి నరకయాత్ర పెట్టారు.
నన్ను దేశద్రోహం లెక్కన కేసు పెట్టి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ మమ్మల్ని రాయలసీమలో కూడా అన్ని చోట్ల స్టేషన్లు తిప్పారు. ఎవరికి తెలియదు ఇది. ఇప్పుడు కూడా నేను మొన్న విశాఖపట్నం మాట్లాడాను, స్టీల్ ప్లాంట్ గురించి, అప్పలరాజు గురించి మాట్లాడాను. నేను ఒక్క విషయం అంతిమంగా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. పెంచలే అనే మనిషిని దేశ చరిత్రలో టాప్ అవార్డు రావాల్సిన వ్యక్తి, అమర వీరుడు అంటే అతనండి. ఏమైపోయిందండి మీ మీడియాకి నేను అడుగుతున్నాను. నేను అంతకుమించి మాట్లాడకూడదు, ఎందుకంటే 1% కూడా తుప్పించడం మానేస్తారు. పెంచలైన వ్యక్తి ఒక సామాన్యుడు. నేను దళిత మితాన్ని కూడా తీసుకున్నట్లు ఒక మనిషి, ఒక గొప్ప మనిషి, మానవీయ కోణం మనిషి. ఈ డ్రగ్స్ బారిన పడిపోతున్నారు పిల్లకాయలు అందరూ అని చెప్పి ప్రజానాట్య మండలి కళాకారుల కింద అనేక స్కూల్స్కి, పాఠశాలకు, అన్ని చోట్లకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే అతన్ని ఈ డ్రగ్ మాఫియా కత్తులతో, చిన్న 10 ఏళ్ల పిల్లాడిని తీసుకుని వస్తూ ఉంటే స్కూల్ నుంచి కత్తులతో పొడి చంపేస్తే ఏమైపోయింది మీ మీడియా అని మాట్లాడినా నేను. మళ్ళీ వేయరు. నేను ఎప్పుడు ఆగలేదండి. నేను చెప్తే ఇంత దారుణం జరుగుతుంటే అతనికి నిజంగా చెప్తాను, భారతరత్న ఆడకాది ఇచ్చేది ఇలాంటి వారికి ఇవ్వాలి. ఈ దేశ చరిత్రలో యువకుల కోసం డ్రగ్స్ మాఫీ పడద్దని చెప్పి వందలాది వేలాది మీటింగ్లు పెట్టి ఇవాళ బలి అయిపోయినా అతని గురించి మనం మాట్లాడుకోకుండా ఎవరో ఒక ఆయన దువ్వాడ శ్రీనివాస్ గారు అంట, ఆయన 2వ మ్యారేజ్ అవుతుందా లేదా, కొత్త కోణం ఎవరికి కావాలండి అది? ఆ రాజతరణి గారు ఇంకొక మన దౌర్భాగ్యం అండి ఇది. మీరు దానికి రెస్పాన్సిబుల్, నేను అంటలేదు. మేము ఇప్పుడు ఉదరించారంటే అవి త్రూ రెస్పెక్ట్ దమ్. వాళ్ళ ఇష్టం, వాళ్ళ లైఫ్, వాళ్ళ పర్సనల్ లైఫ్ ఒక న్యూస్ వేశారు 24 గంటలు దాన్ని చర్చ, వెరీ గుడ్ ఇంటర్వ్యూ. వాళ్ళు చర్చ వేదిక ఆయన లైఫ్లోని కొత్త కోణాలు. మాకెందుకు కొత్త కోణాలు? ఇంకెవరో లింగ ప్రదర్శన మాకెందుకు? ఒక వార్త 24 గంటలు వేసుకుంటారా? మేము నిజాయితీగా, నిబద్ధతతో, మీరు చూసుకొని 40 సంవత్సరాల నుంచి ఉన్నాం. దయచేసి నేను చెప్తున్నాను, రాష్ట్రం, మై హంబుల్ రిక్వెస్ట్, డిస్పైట్ దట్ ఇవాళ మీరు అన్నట్టు కేంద్రంలో ఉన్న ఉత్తర భారతీయ జనతా పార్టీకి మద్దతుగా వాళ్ళ కూటమి వాళ్ళు అడ్డంగా ఉన్నారు. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నాడు కదా, మేము ముఖ్యంగా అధికారంలో ఉన్నారు కాబట్టి కూటమి నిలదీస్తాం, కానీ ప్రతిపక్షం వాళ్ళు కూడా తెర వెనక మళ్ళీ ఆగుతూనే ఉన్నారు. ఇది బాధాకరం. ఇండియా చరిత్రలో ఎవరికి 100% ఓట్లు ఆ ఉత్తర ఆర్య సనాతనవాద పార్టీకి వేసిన చరిత్ర ఏమంటే ఆంధ్రప్రదేశ్లో 175 మంది ఎమ్మెల్యేలు వేసారు మొన్న ఎన్నికల్లో. గుజరాత్లో కూడా వేయలేదు, 0.84%. మొన్న ఎన్నికలు పెడితే ఆ ఉత్తర ఆర్య భారతీయ జనతా పార్టీకి 0.5% వచ్చేది, 0.5%. ఇవాళ రాష్ట్ర విభజన గురించి కూడా మా మూర్తి గారు, మేమందరం అన్యాయం అయిపోతుందంటే మా మీద ఇడుచుకుపడ్డారు వాళ్ళు. అయితే కేసీఆర్ గారు పక్కన ఉండాలా, లేదా రాజగోపాల్ గారు పంచన ఉండాలా? ఉండం. మేమెవరు ఉండలేదు. నిజాయితీగా నిలబడి ఉన్నాం ఇక్కడ అందరం. దయచేసి ప్రజలకు తెలియచేయమని చెప్పి కోరుతూ ఉన్నాం. ఏ పార్టీకి సంబంధం లేకుండా కూడా మాట్లాడుతూ ఉన్నాం.